జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకువచ్చిన. స్విట్జర్లాండ్లో, స్విట్జర్లాండ్లో మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్కు మన భారతీయ దౌత్యవేత్త తుక్కు ర్యాక్ కొట్టేసింది. అట్నే ఇంతకు ఏం జరిగింది, విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ స్విట్జర్లాండ్ అనేది పర్వతాలు, కొండలు, కోనలు, కాలువలు, సరస్సులు, లోయలతో నిండుంటుంది అన్నమాట. ఈ స్విట్జర్లాండ్ను చూస్తే అసలు ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. నిజానికి స్విట్జర్లాండ్ చిన్న దేశమే అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ కంట్రీగా ప్రసిద్ధి చెందిందనమాట. ప్రపంచ దేశాల నుంచి ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో ఈ స్విట్జర్లాండ్కి అయితే టూర్ పోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ స్విట్జర్లాండ్ అత్యంత ధనిక దేశం. అందుకే ఈ స్విట్జర్లాండ్లో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ ప్రధాన కార్యాలయాలను లేదా బ్రాంచ్ ఆఫీసులను ప్రారంభిస్తాయన్నమాట. అందుకే మన ఐక్యరాజ్య సమితి కూడా ఈ స్విట్జర్లాండ్లోని జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే స్థాపించింది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ జెనీవాలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఈ జెనీవాలో ఈ వరల్డ్ హెల్త్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మన భారతదేశం తరపు నుంచి మన భారత దౌత్యవేత్త అనుపమా సింగ్ పాల్గొన్నారు. ఇకపోతే ఈ సందర్భంగా జెనీవాలోని ఆ కార్యక్రమంలో మాట్లాడుతా, మా భారతదేశంలో పెహల్గాం దాడి జరిగిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ దాడి చేయించింది ఎవరో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకో మీరు ఆ తీవ్రవాద దేశానికి భయపడి పెద్దగా ఆ విషయాన్ని అయితే చర్చించడంలే. మనం ముందుగా మానవత్వం అయితే మర్చిపోకూడదు. అర్థమవుతుందా? మానవత్వం మర్చిపోకూడదు. పెహల్గాం దాడి చేయించినటువంటి తీవ్రవాద దేశం ఒక పక్క తమ దేశంలో ఈ తీవ్రవాద విత్తనాలు నాటుతూ మరో పక్క తాము తీవ్రవాద బాధితులు అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఎంత దిగజారుడుతనం అది! ఎంత ఒకసారి మీరు ఆలోచించండి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది వాళ్ళు. పైగా ఏంటంటే మేము తీవ్రవాద బాధితులు అని చెప్పేసి మళ్ళా ఈ మొసల కన్నీళ్లు గార్చడం. తమ దేశంలో తీవ్రవాద దాడులు జరుగుతున్నాయని, అందుకు భారతదేశమే కారణమని చెప్పేసి ఆ దేశము మొసల కన్నీళ్లు గారుస్తుంది. అసలు భారతదేశానికి ఆ తీవ్రవాద దేశానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండాలి. అన్నం తిన్నట్టు వాళ్ళు ఉగ్రవాదాన్ని తింటూ, మనం కదా గాలిని పిలిచినట్టు వాళ్ళు ఉగ్రవాద గాలిని పిలుస్తూ ఉగ్రవాదాన్నే ధ్యానిస్తూ ఉండేటటువంటి పాకిస్తాన్ ఎక్కడ? ప్రపంచానికే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసినటువంటి మా భారతదేశం ఎక్కడ? వాహ్ నచ్చినావు తల్లి, నచ్చినావమ్మా నాయన, నచ్చినావు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక డిగ్రేడ్ కంట్రీతో మాకు అవసరం ఏముండదు. అది ఎట్ట చేస్తే మాకేంది, కానీ మా మీదకు వస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. పాకిస్తాన్ నేల మీద నుంచే ఈ తీవ్రవాదులు, జిహాదీలు పుట్టుకొస్తున్నారు. ఈ విషయం ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. అందుకే వాళ్లకు బుద్ధి చెప్పేందుకే మా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఇంతకు ముందులాగా భారత్ ఇప్పుడు చేతులు కట్టేసుకొని కూర్చోదు. దెబ్బకు 3 దెబ్బలు బదిలిస్తాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని తీవ్రవాదుల శిక్షణా కేంద్రాలను, వాళ్ళ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినాం. ఇది తప్పు అని చెప్పేసి మీరు ఎవరైనా అనగలుగుతారా? ఖచ్చితంగా అనలేరు. ఎందుకంటే మేము పాకిస్తాన్లో ఉండేటటువంటి సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలా. సామాన్య పౌరులకు చిన్న హాని కూడా తలపెట్టకుండా ఈ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించినాం. సింధు జలాల ఒప్పందం మీద కూడా మా భారత ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకునేది. కానీ పాకిస్తాన్ మాత్రం సింధు జలాల విషయంలో అనవసరపు రాద్ధాంతం చేస్తుంది. ఇన్నాళ్ళు కూడా మాకు రావాల్సినటువంటి నీళ్ల వాటాను కూడా పాకిస్తాన్ని దిగమింగేసింది. ఇక నుంచి అలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్పన్నం కావు. ఒక పక్క తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరో పక్క దొంగెడుపులు ఏడుస్తూ మొసలి కన్నీళ్లు కార్చడం ఒక సిగ్గు, లజ్జ, మానవ రోషం లేని ఈ పాకిస్తాన్కే చెల్లిందంటూ బుల్లెట్ల వంటి మాటలతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాక్షిగా పాకిస్తాన్ను మన భారత రాయబారి ఉతికి ఆరేసింది. షబ్బాష్ తల్లి, షబ్బాష్. నచ్చేసినావు. మిత్రులారా, ఈ న్యూస్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.